హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మేమైతే మామిడి తాండ్ర చేసుకుంటున్నాం. ఎలానో సమ్మర్ సీజన్ అయిపోయింది, ఇంకా మామిడికాయలు అన్నవి మనకి రావు. అండ్ అందుకని మేము ఇట్లాగ బాగా మగ్గిపోయి పండిపోయి ఉన్న మ్యాంగోస్ని నాకు తెలిసి ఎవరు తినరు ఇష్టంగా. సో అది పడేయడం ఎందుకు, దాంతో కూడా ఒక రెసిపీ చేసుకోవచ్చు. ఉన్న గుజ్జు అంతా తీసేసి, ఇందాక చూసారు కదా అలాగా మొత్తం గుజ్జు తీసేసి స్టవ్ మీద పెట్టుకొని మనకు కావాల్సినంత షుగర్ వేసేసుకొని అలా మగ్గించుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ లాగా ఒక మనకు ఎంత ఉండదో దానికి సరిపడే ప్లేట్స్ తీసుకొని గీ పూసుకోవాలి, నెయ్యి పూసుకోవాలి, నీట్గా అలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని దాన్ని ఎండలో ఎండబెడితే మంచిగా వచ్చింది మామిడి తాండ్ర అనేది. మేమైతే అది మాకు 3 ప్లేట్స్కి వచ్చింది. మేము పైన ఎండలో పెట్టి వచ్చాము నీట్గా. సో ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అది చేసేటప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది. అదిగోండి ఎండిన తర్వాత అయితే అలా ఉంది. మొత్తం డ్రై అయిన తర్వాత నీట్గా ఒక కత్తి తీసుకొని ఎడ్జెస్ అంతా ఒక లైన్ షేప్లో చేసుకుంటే చూసారు ఎలా వస్తుందో. చాలా బాగా ఉంది, చాలా బాగుంది కూడా టేస్ట్. అది తీసేటప్పుడు గీ స్మెల్, ఆ మ్యాంగో స్మెల్ మొత్తం చాలా బాగుంది. అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మీ ముందు ఉంటాం. బాయ్ ఫ్రెండ్స్.